దేశ సంపదను సృష్టించే శ్రమజీవులను గత పాలకులు విస్మరించారని విమర్శించారు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. కర్పూరి ఠాకూర్కు భారతరత్న ప్రకటించడం పట్ల హైదరాబాద్ హ్యాబిట్స్లో నాయి బ్రాహ్మణుల కృతజ్ఞత సభలో పాల్గొన్నారు లక్ష్మణ్. అత్యంత వెనుకబడిన కులానికి చెందిన కర్పూరి ఠాకూర్ బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అప్పట్లో దేశ రాజకీయాల్లో ఒక మలుపు అన్నారు. అణిచివేయబడిన వర్గాలకు ఆయన ఆశాజ్యోతిగా నిలిచారని కొనియాడారు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వారి యొక్క సేవలను గుర్తించి వారికి ఈ బుర్దు ప్రకటించినటువంటి సందర్భంగా ఈ యొక్క నాయి బ్రాహ్మణులు ఏ మంగళ వృత్తి మీద ఆధారపడి ఈ సమాజానికి వారు అందిస్తున్న సేవలు, మా సోదరి సురేఖ కార్పొరేటర్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. ఈ శ్రమజీవులైతే సంపద సృష్టిస్తున్నారో ఆ శ్రమజీవులకు గుర్తింపు లేకపోవడం, గుర్తింపే కాదు తమ శ్రమ ద్వారా సంపదను సృష్టించడం, ఆ యొక్క వర్గాలను గత ప్రభుత్వాలు పాలకులు విస్మరించి అణిచివేయబడితే కనీసమైన విద్యకు ఉద్యోగాలకు నోచుకోకుండా రాజకీయాలు అయితే చెప్పనవసరం లేదు, రాజకీయాల్లో రాణించే అవకాశాలు లేకపోవడము, పొట్ట కోటి కోసం పరితపించేటువంటి శ్రమజీవులు, అటువంటి శ్రమజీవులను వారి సేవలు పొందుతూనే ఏ రకంగా వారిని అస్పృశ్యులుగా భావించేటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి కొంతమంది ఆ రకంగా నిర్లక్ష్యం చేపడితే మహాత్మా జ్యోతిబా ఫులే ఆశయాలను, జననాయక్ కర్పూరి ఠాకూర్ యొక్క ఆలోచనలు అక్షరాల్లో అమలు చేయడమే కాకుండా వాళ్ళ కళను సాకారం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన ప్రధానమంత్రి ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారు.